ఏమండి కేసీఆర్ గారు, ఎక్కడండి డబుల్ బెడ్రూమ్లు? ఎవరికి ఇచ్చారు? మీరు ఎవరికి ఇచ్చారో మాకు తెలియదా? ప్రజలకు తెలియదా? కామారెడ్డిలో ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఒక్కొక్కరికి 2 ట్రాక్టర్లు ఉన్నాయి. 15 ఎకరాల భూములు ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చినావు డబుల్ బెడ్రూమ్లు. మీ పూర్తి కార్యకర్తలకు, వాళ్ళ బంధువులకు, వాళ్ళ చుట్టాలకు, వాళ్ళ స్నేహితులకు డబుల్ బెడ్రూమ్ వాళ్ళ కొరకే. మరి పేదలు ఏం చేసిండ్రు? ఎస్సీ, బీసీ, మైనార్టీ, బీసీబీ వీళ్ళంతా ఏం చేసిండ్రు? మీకు ఓటు వేయలేదా? మీరు మళ్ళీ గెలవాలంటే డబుల్ బెడ్రూమ్ ఎందుకయ్యా? మాకు డబుల్ బెడ్రూము పేదోళ్ళకు 2 రూమ్లు అయితే సరిపోతుంది, ఇంత వాకిలు అయితే సరిపోతుంది, సండాస్ బాత్రూమ్ అయితే సరిపోతుంది. డబుల్ బెడ్రూమ్ ప్లస్లా 10 కుటుంబాలు ఉండొచ్చు. అయ్యా కేసీఆర్ గారు, మా తెలంగాణ ప్రజలకు, మన తెలంగాణ ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు వద్దట. ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డు, ఆధార్ కార్డు ద్వారా వాళ్ళకు సర్వే జరిపి, ఎవరికి ఏ ఆస్తులు లేని వారికి, బ్యాంక్ బ్యాలెన్స్ లేని వారికి 2 రూమ్లు, ఒక బెడ్రూము, ఒక కిచెన్ రూము 2 సరిపోతాయి. బాంబేలో, ఢిల్లీలో, సూరత్లో ఉండటం లేదా ఒక్క రూమ్లో? అలాగే ఇక్కడ కూడా ఇవ్వండి. డబుల్ బెడ్లు అవసరం లేదండి, అంత ఖర్చు పెట్టకండి. ఏమన్నా బంగ్లాలు అడుగుతున్నారా మా ప్రజలు? అడిగారా మీకు? మీరే ఇస్తా అన్నారు. భూమి లేనివానికి ఇల్లు ప్లాట్ ఇస్తా అన్నావు. ప్లాట్ ఉన్నోళ్ళకేమో బ్యాంకు నుంచి లోన్ ఇస్తా అన్నావు. ఎవరికి ఇచ్చావు? నీ బంధువులకు ఇచ్చావు, నీ కులపోళ్ళకి ఇచ్చావు, ఎవరికి ఇచ్చావు అని? అయ్యా కేసీఆర్ గారు, మళ్ళీ మీరు గెలవాలంటే మీరు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చారు. 70-80 సంవత్సరాల నుంచి తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్నా కానీ అప్పటి నుంచి రాని తెలంగాణ రాష్ట్రము మీ వల్లే వచ్చిందండి, మీ చిరునవ్వు వల్లే వచ్చిందండి. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చారు. మరి తెలంగాణ అందరికీ ఇల్లు ఉండాలిగా, మీరు ఖచ్చితంగా ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలండి. మరి ఎందుకు తెచ్చావు? తెలంగాణ తెచ్చా. చంద్రబాబు నాయుడు చేస్తుండే, పవన్ కళ్యాణ్ చేస్తుండే, ఆంధ్రప్రదేశ్లో చాలా చేశారు, హామీలు ఇచ్చారు, చాలా చేశారు. ఏమండి రేవంత్ గారు, మీరేం చేస్తున్నారు? అడగండి, కేసీఆర్కి అడగండి, కేసీఆర్ గారికి అడగండి. డబ్బులేం తక్కువైనా సీఎం రిలీఫ్ ఫండ్లో బ్లాక్ మనీ గుంజండి. ట్యాక్సులు ఎటు పోతున్నాయి? పోలీస్ ట్రాఫిక్ చనాలను ఎటు పోతున్నాయి? రోడ్ ట్యాక్సులు డబ్బులు ఎటు పోతున్నాయి? మొత్తము అమల్ ట్యాక్స్, ఇవన్నీ ట్యాక్సులు మొత్తం ఎక్కడ వెళ్తున్నాయి? అవన్నీ డబ్బులు, ఇన్కమ్ ట్యాక్స్ పట్టుబట్టే డబ్బులన్నీ ఎక్కడ వెళ్తున్నాయి? ఆ డబ్బులతో పేదలకు 2 రూమ్లు కట్టిస్తే చాలు. ప్రీబియ్యం ఎందుకండి? మాకు వద్దు ప్రీబియ్యం. మా తెలంగాణ ప్రభుత్వంకి ప్రీబియ్యం అస్సలు వద్దు. ఏంటండి 2 రూమ్లు ఇవ్వండి పేదవాళ్ళకు. కూలి పని చేసుకొని 2 పూటలు అన్నం తిని కడుపునిండా నిద్రపోతారు. దయచేసి పేదవాళ్ళ గురించి అర్థం చేసుకోండి. మన మోడీ గారు చెప్పుకుంటున్నారు, ప్రపంచ దేశాలు మన తెలంగాణ గురించి గొప్పతనం చెప్పుకుంటున్నారట. తెలంగాణ గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి ఏముందండి?
అందరూ కిరాయిలే. నెల వస్తే 1వ తారీఖు వస్తే 26 తారీఖు వచ్చిందంటే కిరాయి కట్టాలా, నల్ల బిల్లు కట్టాలా, ఇల్లు కిరాయి కట్టాలా, పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలా, పిల్లల ఆటో ఫీజులు కట్టాలా, బస్సు ఫీజులు కట్టాలా, ఎన్ని 1,00,000 కట్టేటివి ఉంటాయండి. తాగే మంచినీళ్ళు కూడా పైసలు పెట్టి కొనే పరిస్థితి వచ్చిందండి. రేపు రోడ్డు మీద నడవాలంటే కూడా మేము 20 రూపాయలు టికెట్ తీసుకోవాలి. మార్కెట్లో కూరగాయలు అమ్మే వాళ్ళ లెక్క మేము రోడ్డు మీద నడిస్తే 20 రూపాయలు పెట్టి టికెట్ తీసుకొని కిలోమీటర్కి 20 రూపాయలు కట్టవలసిన పరిస్థితి వస్తుంది. రేపు ఎక్కడైనా చెట్టు కింద నిలబడాలన్నా కానీ చల్లటి నీడలో ఉండాలన్నా కానీ చెట్టు కింద టికెట్ పెడతారండి. ఇప్పుడే పార్కులలో పెట్టిండ్లు. ఇక నిలబడడానికి పార్కింగ్ కూడా టికెట్లు పెట్టారు. కార్ పార్కింగ్కు, బైక్ పార్కింగ్కు అసలు ప్లేసే లేదు ఎక్కడ కారు పెడదామన్నా కానీ. ఏం రాష్ట్రం అది మన తెలంగాణ రాష్ట్రము. ఎందుకు తెచ్చారండి తెలంగాణ రాష్ట్రాన్ని? అదే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే కడుపుండా తిన్నాము. ప్రజలంతా కడుపుండా తిన్నారు. పుష్కరాలంటే తెలియని వాళ్లకు తెలియజేశాడండి చంద్రబాబు నాయుడు గారు. రాజకీయం కూడా తెలియని వాళ్ళకి తెలియజేశాడండి. వింటున్నారా రేవంత్ రెడ్డి గారు? దయచేసి అయ్యా మా తెలంగాణ ప్రజలకు మాకు ఉచిత బియ్యం వద్దు, ఉచితంగా వద్దు, ఒక్క పైసా ఓటుకు నోటు అద్దే వద్దు. ఓట్లు వేస్తారు, మిమ్మల్ని గెలిపిస్తారు, 2 రూములు కట్టివ్వండి. పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి అడిగితే ఇక్కడ రూములు కిరాయికి దొరికాయండి అని చెప్పాలి. ఎవరైనా మీకు ఇల్లుందా అడిగితే మాకు గర్వంగా చెప్పాలి, మా ప్రభుత్వం ఇచ్చింది మాకు ఇల్లు. ఏ ప్రభుత్వముని అడిగితే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న ఇచ్చిండు అని గర్వంగా చెప్పుకోవాలి. కేసీఆర్ ఏం చేసిండండి? ఏం చేసిండు? డబుల్ బెడ్రూమ్లు కట్టిండు, కట్టిన కాడ కట్టిండు, అలా కార్యకర్తలకే ఇచ్చిండు, అలా చుట్టాలకు బంధువులకు అందరికి ఇచ్చుకున్నాడు. కానీ మీరు అలా చేయరు. మీరు ఎందుకంటే రెడ్డి వంశం, రెడ్డిలు పోరాటాలు చేస్తారు ప్రజల కోసం. రెడ్డి వంశస్థులు సమరసింహారెడ్డి సినిమాలు కూడా మేము చూస్తామండి. అన్ని రెడ్డిల సినిమాలే చూస్తాము. మీరు రేవంత్ రెడ్డి గారు ప్రజల వైపు మీరు ఖచ్చితంగా 2 రూములు ఇస్తారని ప్రజలంతా నమ్ముతున్నారు. అదే నేనే సీఎం అయితే ప్రజలు ఏళ్ళు ఇట్లా చూపించకుండా చేసుకుంటాను, ఇలా చూపించుకోకుండా చేసుకుంటాను ఇట్లా. అదే నేను సీఎం అయితే. దయచేసి నేను వార్డ్ మెంబర్గా ఒక డివిజన్గా పోటీ చేయాలని అనుకుంటున్నాను. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఉచితంగా నాకు టికెట్ ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి సీఎం గారికి కోరుకుంటున్నాను. వాళ్ళ కార్యకర్తలను కోరుకుంటున్నాను. వాళ్ళ పార్టీ అందరికీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరికీ నా మీద దృష్టి పెట్టి నాకు టికెట్ ఇవ్వాలని చెప్పి. కార్పొరేటర్ అండి, ఒక డివిజన్, ఒక ఏరియా, ఒక గల్లీ, ఎమ్మెల్యే ఎంపీ కాదు, ఓ కార్పొరేటర్, కౌన్సిలర్, కార్పొరేటర్ ఒక టికెట్ ఫ్రీగా ఇవ్వాలని నేను నిల్చుంటానండి. అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తానండి. మీ పేరు నిలబెడతానండి రేవంత్ రెడ్డి గారు. మాతృదేవో భవ. జై భారత్ మాతాకి జై.